దేశం పురాణాల ప్రకారం మన దేశంలో ఎంతో ప్రపంచంలో మన దేశమే ఒక ప్రపంచ దేశాలకు గడప వంటిది. అలాంటి దేశంలో మనం అందరం జన్మించిన ఎంతో అద్భుతమైన వ్యక్తులుగా తయారవుదాం. ఇక్కడ శివస్వామి బయటపడినాడు ఒక మట్టి భాగంలో. ఆ మట్టి భాగంలో నుంచి ఒక మందిరం బయటపడింది. ఆ మందిరం నుంచి శివస్వామి పద్మంలో చుట్టూ ఉండి, ఆ పద్మంలో నుంచి శివస్వామి ఉండి, ఆ శివస్వామికి ఒక మందిరం ఏర్పాటు చేసి పానిమట్టం ఆ రెండు పాదాల మధ్యలో నుంచి స్వామిని అభిషేకించిన నీళ్లు వెళ్ళడం ఎంత అద్భుతంగా, మహా అద్భుతంగా ఉంది కదా. ఈ టెంపుల్ మట్టితో కూడి ఎంతో ఆర్కిటెక్చరు, అప్పట్లోనే 500 సంవత్సరాల కిందట టెంపుల్. ఈ టెంపుల్ పాట్నాలో ఉంటుంది. కానీ ఈ గయా టెంపుల్, గయాసురుడు పాట్నాకు దగ్గరలో ఉంటాడు. ఆయన శ్రీ విష్ణు పాదంతో గయాసుని ఒకే ఒక్క పాదంతో చంపేశాడు. అలాంటి పాదం ఈ విష్ణు పాదంని సర్వేజన సుఖిన భవంతు.